మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో అయితే మీ ముందుకు వచ్చాను. కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యానికి తన లైఫ్ మొత్తాన్ని పరిమితం చేశారు అని చెప్పుకోవచ్చు. చాలామందికి మెడిసిన్స్ ఇచ్చారు, చాలామంది బెనిఫిట్స్ పొంది మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఆయుర్వేద వైద్యం వైపు నడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఆంజనేయ రాజు గారు, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. సో సార్తో మనం ఉన్నాము. ఈరోజు కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. బాగుండాలి సార్, మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాం. అయితే చాలామందికి వచ్చే డౌట్స్ని మనం క్లారిఫై చేస్తున్నాము. ఇప్పుడు పిల్లల్లో విటమిన్ డి లోపం, B12 లోపం, అసలు ఆ B12 అనేది నాన్ వెజ్లో తప్ప వెజ్లో ఎక్కడా దొరకదు అనే ప్రచారం కూడా జరుగుతుంది బయట. మన శరీరానికి కావాల్సిన B12, డి విటమిన్, ఈ కాల్షియం ఇవన్నీ అందాలి అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. అందరికీ ఇప్పుడు ఆల్మోస్ట్ 100 మంది ఉంటే 90 మందికి D3, B12 డెఫిషియన్సీ ఉంటుందమ్మా. ఈ కరోనా వచ్చి వెళ్ళాక ఈ B12 అనేది కొంతమందికి 900 ఉంటే చాలా గొప్ప రీడింగ్, 2000, 1800, 1500 ఇలా కూడా ఉంటుందమ్మా. ఎప్పుడు చూడలేదు ఆ రీడింగ్లు నేను. అంటే బాడీలో సమ్ అనీవెన్గా ఏదో జరుగుతుంది. బీపీ రీడింగ్స్ సార్ అవి? B12 సారీ B12 2000 అమ్మ, 1800 అలా ఉంటుంది కొంచెం. అసలు 900 చిల్లరే హైయెస్ట్ రీడింగ్ మనకి. అటువంటిది అంతవరకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎక్కువైనా కూడా ఇబ్బందే కదా సార్? దానికి విటమిన్ సి తీసుకుంటే పొల్లడై మీరు తీసుకుంటే నిమ్మలంగా కంట్రోల్ బ్యాలెన్స్ అయిపోతుంది. దాని గురించి కొన్ని చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దాన్ని అలా వదిలేస్తే. అందుకు దాన్ని కంట్రోల్ చేయాలి అంటే తప్పనిసరిగా విటమిన్ సి తీసుకోవాలి. ఎందుకు ఇట్లా ఎక్కువైపోతుంది సార్? అది బాడీలో తెలియని మార్పులు జరుగుతున్నాయమ్మా కరోనా వచ్చి వెళ్ళాక. అంత క్రితం ఇలాంటి కేసులు ఉండేవి కాదు, నాకు తెలిసి ఉండి నా దగ్గరికి వచ్చేవారు కాదు. ఓకే. ఇప్పుడు రిపోర్ట్లు తెచ్చిన వాళ్ళు కొందరు చూసి మేము షాక్ తింటున్నాం. అరే 2000 D3 B12 ఉంటుంది. అలాగే B12 నాన్ వెజిటేరియన్ కాదండి, తౌళ్ళలో హైయెస్ట్ ఉంటుందమ్మా. మనం రైస్ ఆడిస్తాం కదా, బ్రాన్ అంటాం కదా, అందులో కోన్ తౌడ్ అని పాలిష్ పెట్టినప్పుడు పైన రెడ్గా ఉన్న పొరని సెపరేట్గా తీస్తారు. ఆ తౌడు పూర్వం సుమ్మిలుండలో, నువ్వులుండలో ఇలాంటి వాటిలో కొంచెం కలిపి పెట్టివరమ్మ. అలాగే తౌడుని కూడా డైరెక్ట్గా నెయ్యి బెల్లం వేసి ఉండలకి చేసి పెడితే అంత కమ్మగా వేపించి అది సిమ్లో అదో కూడా తెలిసేది కాదనమాట. అంటే సున్నుండో అది కూడా అంత టేస్ట్గా ఉండే. వాళ్ళు మరి ఈ సైన్స్ తెలియదు కదమ్మా. ఇప్పుడు B12 గురించి వాళ్ళకి తెలియదు కానీ పెట్టేవారు. అదేవిధంగా ఆట్విక్లు ఉన్నారు నార్త్ ఈస్ట్లో, అది నాకు తెలియదు కానీ మన ఆంధ్రాలో అయితే చాలా బాగా తెలుసమ్మా నాకు. ఎందుకంటే జంగారెడ్డిగూడెం కానీ ఆ పైన కానీ సాలూరు, మక్కువ, ఒరిస్సా బార్డర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అడవిలో మామిడి చెట్లు ఉంటాయి కదండి. ఈ మామిడి చెట్లు యొక్క నాటు చెట్లు కదా, ఈ పైన గుంజు తక్కువ ఉంటుంది, టెంక ఎక్కువ ఉంది, లోపల జీడి ఎక్కువ ఉందమ్మా. కొన్ని గూడెల్లో ఎలాగంటే ఎవరైతే ఎక్కువ జీడి కలెక్ట్ చేస్తే వాడే నాయకుడు ఆ సంవత్సరం. ఓహో. అది మళ్ళీ ఊళ్ళోకి పట్టుకొచ్చామ్మా. అందరూ ఆ జీడి బద్దలుగొట్టి ఒక చోట కుప్ప పోసి దాన్ని పిండి ఆడుకుని వర్షం పడగానే ఆ పిండి జావ తాగేవారు అందరూ. హయ్యెస్ట్ B12 ఉంటుందమ్మా. హయ్యెస్ట్ B12 ప్లస్ బ్యాక్టీరియాని చంపడంలో మిరాకిల్ అనమాట మామిడి జీడి అనేది. మనం దాన్ని తినేసి పడేస్తాం కానీ ఒక మిరాకిల్ మెడిసిన్ అమ్మా. ఇప్పుడు మామిడికి తిన్న తర్వాత లోపల ఉండే విత్తనాలు, విత్తనం లోపల పప్పు ఉంది కదమ్మా తెల్లగాని, అది హైయెస్ట్ ఐరన్ ఉంది, హైయెస్ట్ B12 ఉంది. అసలు ఆ పౌడర్ రోజు మీరు ఒక చిన్న స్పూన్, ఒక 2 to 3 grams కనుక నీళ్ళలో కలుపుకుని డైలీ తాగేస్తే బాగా ఒగరుగా ఉంటుంది. పొట్టలో నులిపురుగులు మొత్తం చచ్చిపోతాయండి. B12 అనేది విత్ ఇన్ 20 daysలో మీకు నార్మల్ అయిపోతుంది. అంత అద్భుతంగా మామిడి జీడి అనేది పనిచేస్తుంది. ఎప్పుడు ఎక్కడ వినంది B12 అంటే ఇంకేవో సోయా బీన్స్ లేకపోతే ఇంకేవో రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంత సింపుల్ ట్రీట్మెంట్స్ మన ఆయుర్వేదంలో ఉన్నాయండి. అలాగే మీకు చెప్పాను కదా, ఇవి కూడా బాగా తినేవారని పూర్వం, తౌడు ఉండలు ఇలాంటి. దానివల్ల అంటే బ్రౌన్ రైస్ వల్లే B12 అసలు ఎవరికి డెఫిషియన్సీ వచ్చేది కాదండి. ఇంకా మళ్ళీ దాన్ని వేస్ట్ చేయకుండా తౌడుకు అంటే కోళ్ళకైనా పెట్టేవారు, లేకపోతే బాగా పాలిచ్చి గేదెలకైనా పెట్టేవారు, మనుషులు కూడా. ఇప్పుడు డాక్టర్లు, మా బ్రదర్ ఇవన్నీ అమ్ముతాండి న్యాచురల్గా పండించి, అతని దగ్గర తౌడు వచ్చినట్టు డాక్టర్లు పెట్టుకుంటున్నారు కొంతమంది.
తౌడుండలు అంటే ఇప్పుడు ఎంత అవేర్నెస్ వచ్చింది అనేది మీరు తెలుసుకోండి. అలాగే ఇప్పుడు D3 అంటున్నారు. D3 190 మందిలో డెఫిషియన్సీ ఉంటుందమ్మా. ఇవాళ మనకు వచ్చే జబ్బులన్నీ కూడా D3 డెఫిషియన్సీ వల్లే. మ్యాక్సిమం మా దగ్గరికి వస్తున్నారు, కీళ్ళ నొప్పులు అంటారు, ఆర్థరైటిస్ అంటారు, మందులు ఇస్తాం, 3 నెలలు ఇచ్చినా 4 నెలలు ఇచ్చినా తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయండి. D3 12, 15, 18, 20 ఇలా ఎంత ఉండాలి సార్ D3? 30 పైన ఉండాలి. వెంటనే ఆ D3కి సంబంధించిన మనం మామూలుగా ఎండలో ఉండండి అని చెప్తారు. ఎండలో ఉంటే ఒక 6 నెలల సంవత్సరం ఉంటే అప్పుడు ఏమన్నా పెరుగుతున్నాం, ఇమీడియట్గా ఏం పెరగదు. అందుకు ఈ బాధల నుంచి బయటపడాలంటే సప్లిమెంట్స్ వచ్చినాయి. హ్యాపీగా సప్లిమెంట్ వాడుకుంటే తొందరగా బయటపడతారు. ఓకే, సప్లిమెంట్ వాడుకుంటా ఇమీడియట్గా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలండి. మనకు వచ్చే జబ్బులన్నీ ఫుడ్ వల్లే వస్తాయి. 99% ఫుడ్ హ్యాబిట్ వల్ల, తినే ఆహారం వల్ల. మనిషి యొక్క ఆలోచన కూడా తినే ఆహారం మీదే ఆధారపడుతుంది. మనం బీట్రూట్ ఎక్కువగా తిన్నారనుకోండి, మీకు D3 బాగా పెరుగుతుంది. బీట్రూట్ వెజిటేరియన్స్ అయితే, పాలకూర, పాలు వీటిలో బాగుంటుందమ్మా. ఎన్వి తినే వాళ్ళు అయితే చిన్న చేపలు, ఎగ్గు వీటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ అలవాటు చేసుకుని కనుక దీన్ని అట్లీస్ట్ వారంలో 3-4 రోజులు తింటా ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ తగ్గకుండా అవుతుందండి. ఎప్పుడైతే D3 ప్రాబ్లం వచ్చిందో, D3, B12 ఈ రెండాటి మీద అన్నీ ఇంపార్టెంటే, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ D3 అండి. D3 ఇచ్చి అమెరికాలో నేను గూగుల్లో చూశాను, నిజం ఒకటిదో తెలియదమ్మా అది. ఒక డాక్టరు కరోనాకి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా D3 2 lakhs 1 lakh డోసే ఇచ్చాడంట. ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గర పోయిన వాళ్ళు కానీ సీరియస్ అయిన వాళ్ళు కానీ లేరంట, బ్రతకలేదు, అందరూ బతికారు. ఒక్కళ్ళకి కూడా జబ్బు తగ్గని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇమీడియట్ రికవరీ. ఆ తర్వాత ఆయన ఎందుకు ఇంత సక్సెస్ వచ్చిందంటే, ఆయన నేను ఇలా చేశాను D3 వల్ల ఇవన్నీ వస్తున్నాయని ఆయన జైల్లో వేసారు. మెడికల్ పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా ఇచ్చావు? అయ్యో, బతికారు కదా వాళ్ళు. వేల మందిని బతికించాడు ఆయన. వేల మందికి ఇమీడియట్ గా జబ్బు తగ్గించాడు, కోట్లు ఖర్చు అవ్వకుండా. దాని మీద రీసెర్చ్ చేసి అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలండి. కానీ అతనికి ఒక సిస్టమ్ ఉంది, మెడికల్ సిస్టమ్ అనేది. ఆ సిస్టమ్ దాటి నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి నేను శిక్షించాలి అని ఆయన శిక్షించారు పాపం. అది గూగుల్లో చూశాను, మరి నిజం ఉంటుందో మనకు తెలియదు అనుకోండి. అంటే D3 అనేది అంత ఇంపార్టెంట్ అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఏది చూసినా చాలా జబ్బులకి D3 డెఫిషియన్సీయే కారణం అని మనకి తెలుస్తుంది. మంచి మంచి డాక్టర్లు, రీసెర్చ్ స్కాలర్స్, గొప్ప గొప్ప PhD వాళ్ళు చెప్పేది అదే. అందుకు ఈ D3 సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వారంలో కనీసం 3-4 సార్లు బీట్రూట్, పాలకూర, లేకపోతే పాలు ఎక్కువగా తీసుకోవడం, ఆవు నెయ్యి ఎక్కువగా తీసుకోవడం. ఆవు నెయ్యిలో కూడా D3 ఉందమ్మా. ఇలాగనమాట. చిన్న చేపలు తింటే మంచిదే. చిన్న చేప తింటే మీకు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉండదండి. అదేవిధంగా ఇవాళ కాల్షియం డెఫిషియన్సీ మీకు 40 ఏళ్ళు వచ్చేసరికి మనం ఏదైనా బోన్ పెయిన్స్ అని కానీ ఒళ్ళు నొప్పులు అని కానీ వెళ్తే కాల్షియం తగ్గిపోతుంది, ఒక కాల్షియం ట్యాబ్లెట్ పెట్టేద్దాం అని రాస్తున్నారు డాక్టర్లు. స్త్రీల్లో ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ రావడానికి కారణం ఉందాం. ఎందుకంటే వీళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎవ్రీ మంత్ రావడం వల్ల చాలా మినరల్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి జెంట్స్లో అంత ప్రాబ్లం ఉండదు. ఆ కాల్షియం అతిగా వాడటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి ఫ్యూచర్లో. వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ ఏదో 2 నెలల బాడీ మానిపిందామని ఆయన రాస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఆయన రాశాక ఇంకెప్పుడు ఆయన అడగరు. కాల్షియం మంచిది కదా అని కొన్ని సంవత్సరాల పాటు మింగుతూనే ఉంటారు. దాంతో ఏమవుతుందమ్మా, ఆ డిపాజిట్స్ ఎక్కడైనా ఉండిపోతే రేపు వదిన బ్లాక్స్ అంటారు, క్లాట్లు అంటారు, ఇంకోటి అంటారు, బోల్డ్ రకాలు ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందుకేంటి అంటే మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ తీసుకోవాలి. కాల్షియం, హైయెస్ట్ కాల్షియం మనకు కావాలి అంటే కరివేపాకు, ధనియాలు, కొత్తిమీర, పాలు ఇలాంటివి అమ్మ, కోడిగుడ్డు, లేకపోతే పీతలు, రొయ్యలు, చిన్న చేపలు, వీటిలో హైయెస్ట్ కాల్షియం. ఇటువంటి ఆహారంలోనే మనకి సప్లిమెంట్ని ఏదైతే మనకి తక్కువ ఉన్నదాన్ని ఫిలప్ చేసేది అంటే సరిపోయేలాగా మన శరీరానికి అందించి ఏ ఏ ఆహారాలు ఉన్నాయో ఆ ఆహారాన్ని ఆధారంగా తీసుకున్నామో మనం చేసుకుంటే చాలా రకాలైన జబ్బుల్ని మనం తగ్గించేసుకోవచ్చు ఆహారం ద్వారానే. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామో మంచిదనేమో ఎక్కువ తినేస్తాం, చెడ్డదంటేనేమో పూర్తిగా మానేస్తాం. అలా కాదు, ప్రతి దాంట్లో కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తున్నారు, మనం ఏది మానేస్తున్నాం అదే మంచిదని చెప్తున్నారు. మళ్ళీ ఏది బాగా తింటున్నామో అదేమో దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు.
అప్పటికే టైం అయిపోతుంది, నష్టం వచ్చేస్తుంది మనకి. జరిగేది నిజంగా జరిగేది అయితే జరిగిపోవాలి. ఉమ్, అందుకు అలా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది పెట్టుకుని, ఉమ్, పూర్వకాలం ఎలా ఉండేది, మన వాళ్ళు ఎలా తినేవారు, ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారంటే లైఫ్ స్పాన్ పెంచాము, ఉమ్, అప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ 55-60 ఉంటే ఇప్పుడు 80కి తీసుకెళ్ళాం. ఉమ్. ఉపయోగం ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదు. రోగాలతో కూడిన లైఫ్ 80 ఏళ్ళు ఉన్నా ఏ రోజు హెల్దీగా ఉండి ఉదయం ఒక 60 5-6 బిళ్ళలు, సాయంత్రం 5-6 బిళ్ళలు, 20 మింగి వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు సార్. మా రిలేటివ్సే ఉన్నారు. మా పక్కింటి వాళ్ళు, మా బాబాయ్, బిన్ని, లేకపోతే నానమ్మలు చాలా మంది ఉన్నారు. ఆ, కరెక్ట్గా 11-12 టాబ్లెట్స్ వేసుకుంటారు వాళ్ళు. ఆ, షుగర్కి, బీపీకి, కాళ్ళు నొప్పులు అని చెప్పి అవన్నీ హార్ట్కి సంబంధించినవి. మళ్ళీ వీటన్నిటిని కంట్రోల్ చేసేలాగా మార్నింగ్ గ్యాస్ టాబ్లెట్ ఒకటి ఇన్ని వేసుకుంటున్నారు కదా, అవునవును, గ్యాస్ ఫామ్ అవ్వకుండా అని చెప్పి. అవునవును. ఉమ్, ఇలాగా అంటే లైఫ్ స్పాన్ పెంచామంటున్నారు కానీ ఎటువంటి లైఫ్ స్పాన్ పెంచాం మనం, ఉమ్, అది పూర్వానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఉంది. ఉమ్, అందుకేంటంటే ఈ D3 B12 అనేది చాలా ఇంపార్టెంట్, అందులో డౌట్ ఏం లేదు. కాల్షియం కూడా ఉమ్, పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ. కాల్షియం మరి మిల్క్లో బాగానే ఉంటుందమ్మా. చాలామంది మిల్క్ ప్రోడక్ట్ తినొద్దు అంటున్నారు, మిల్క్ జోలికి వెళ్ళొద్దు అంటున్నారు, మిల్క్ తాగొద్దు అంటున్నారు. అడల్టరేట్ అయిపోతున్నాయి సార్ చాలా. అడల్టరేట్ మనం చాలా వీడియోస్ మంచిది కూడా కాదమ్మా, అడల్టరేట్ ఉంటే మంచిది కాదు. ఏది మంచిదో ఏది చెడ్డ పాలు, అసలు పాలు తాగుతున్నామో లేకపోతే ఇంకేంటో కూడా అర్థమయ్యే సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. ఆ సిచ్యువేషన్ 100% కరెక్ట్ అండి. అంచేత అసలు పాలు కాదో తెలియని పరిస్థితిలో కూడా ఉన్నాం మనం. మరి అంత చిన్న బిడ్డకు కూడా మనం ఆ పాలు ఇస్తున్నాం. మరి అడల్టరేషన్ చేసి వాళ్ళని ఏం చేయాలమ్మా? మన చట్టాలేమో సంవత్సరాలు పడుతుంది శిక్షించడానికి. మీరు అన్నట్టు వైద్యం చేసే వైద్యుడిని తీసుకెళ్లి లోపలేస్తున్నారు. ఇలా అడల్టరేట్ చేసే అమ్మాయి వాళ్ళనేమో ఏం చేస్తారు, వాళ్ళని పట్టుకుంటారు, పైన వేస్తారు. ఇక్కడ కాకపోతే వేరే చోట తీసుకెళ్లి మళ్ళీ వేరే చోట వాడు అలానే చేస్తాడు. అవునండి. ఆ చుట్టుపక్కలంతా నమ్మించేసి ఒక వీడియో కూడా వచ్చింది. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నారు, ఈ నిజమైన పాలేనా అడిగాను నేను. చూడండి ఎలా వచ్చిందని చెప్పి ఒక వీడియో చేసి పెట్టింది ఆవిడ. మైదా సాగినట్టు సాగుతున్నాయి ఆ పాలు. మరి అసలు ఏం కలుపుతున్నారో అందులో ఏంటో. ఎంత ప్రమాదం అమ్మా అది. పిల్లలు నాశనం అయిపోయినట్టు కదా. మర్డర్ తోటి సమానం అమ్మా అది. మరి ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు నాకు అర్థం అవుతుంది. నిజంగా మర్డర్ చేసినట్టే కదా, ఒకళ్ళని కాదు 100 మందిని. స్లో పాయిజన్ లాగా అది మనకి స్లో పాయిజన్ కొడుతూ ఉంటుంది. లాంగ్ టైమ్ లో శరీరం పాడైపోతుంది, అన్ని పాడైపోతాయి, డబ్బులు అయిపోతాయి, సుఖానికి ఉండదు, మనుషులు మనకు దక్కకుండా పోవచ్చు రేపొద్దున ఈ కెమికల్స్ వల్ల. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయండి. అంచేత ఏంటంటే ఆ పాలు మనకు ఒరిజినల్ పాలు అని తెలుసుకుంటే పాలు తీసుకోవడం వల్ల కాల్షియం పెరగడం అనేది 100% షూరం. అలాగే మనకి దేంట్లో ఉంటాయి ఐరన్ డెఫిషియన్సీ, ఉసిరికాయ తింటాం, లేకపోతే యాపిల్లో ఉంటుంది, లేకపోతే మామిడి జీడిలో ఉంటుంది. ఇలాగ మీరు ఒకటేనమ్మా, మీరు కత్తిపేటతోటి కోసినప్పుడు, చాకుతోటి కోసినప్పుడు ఏదైతే నల్లగా వస్తుందో అవన్నీ ఐరన్ ఉన్నట్టుండి అందులో. ఐరన్ హైయెస్ట్ ఉన్నప్పుడే మీకు ఆ రంగు మారిపోతుందండి వెంటనే. అలా మరి B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు, షుగర్ ఉన్నప్పుడు, మనకి బలహీనంగా అనిపించినప్పుడు, వీటన్నిటికీ ఈ పుల్కా లేదా చపాతీలోనే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చక్కగా ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా మనకి ఫుడ్ ద్వారానే ఈ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ అందేలా చేసుకోవచ్చు. మరి అవేంటి, ఏం ఇంటేక్ చేసుకుంటే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో మీరు చెప్పినట్టుగా ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నామో చపాతీలో, మాకు షుగర్ తగ్గిపోవాలి, B12 డెఫిషియన్సీ తగ్గిపోవాలి, ఎముకలు పుష్టిగా ఉండాలి. సో అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికొచ్చేది ఏవైనా ఉందా మన వంటింట్లో తయారు చేసుకోగలిగేది? సో డబుల్ బెనిఫిట్స్, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలంటారు మనం తీసుకునేటువంటి వాటిలో. డబుల్ ధమాకా లాగా. వెరీ గుడ్. మంచిదమ్మా, కాన్సెప్ట్ మంచిది. నిజంగా ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది. చాలా మంది మరి అన్నాన్ని కూడా తగ్గించారు, కొంతమంది అన్నాన్ని కూడా మానేయడం కూడా జరిగిందమ్మా. అంత పుల్కాలు, చపాతీలు, రోటీలు ఈ ట్రెండ్ మొదలైపోయింది. సో నిజంగా చెప్పాలంటే ఒకందుకు మంచిదమ్మా ఈ కాన్సెప్ట్. ఈ పద్ధతిలో ఆహారం తీసుకోవడం వల్ల షుగర్కి సంబంధించి కానీ, వెయిట్కి సంబంధించి కానీ, తర్వాత ఈ బీపీకి సంబంధించి కానీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేది కానీ అనేక వాటికి ఇదైతే మంచిదమ్మా ఈ పద్ధతిలో తీసుకోవడము. రెండోది ఏంటంటే ఈ యొక్క రక్తనాళాల సమస్యలు అలాంటివి కూడా మిగతా వాటితో అన్నం ఎక్కువ తినడం వల్ల కలిగేటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క పుల్కాలు ఇలాంటి వాడుకోవడం వల్ల తగ్గుతాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల అయితే ఉన్నాయి. ఆరోగ్య అవగాహన పెరిగింది కాబట్టి, సో ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉండేందుకు, తర్వాత ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు అన్ని దానిలకు
మంచిదమ్మా ఇది. ఓకే. సో మంచి మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఇవన్నీ కూడా మనం రైస్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్పేసి పరిశోధన కూడా చెప్తున్నాయమ్మా. సో ఇదంతా నాణానికి ఒక కోణం. అంటే చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి మరి మీరు అడిగినట్లు డబుల్ ధమాకా, డబుల్ రిజల్ట్స్, మల్టిపుల్ బెనిఫిట్స్ కావాలి కదమ్మా. సో పుల్కాలు మంచిది. పుల్కాలకు నేను కొన్ని తోడు చెప్తానమ్మా, అవి తోడు చేసి వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా. ఎలాగంటే ఈ రోజుల్లో B12 లోపం చాలా కామన్ అయిపోయింది, చాలా ఎక్కువగా ఉంది, చాలా కామన్ గా కూడా ఉంటుంది, వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది. దీనికోసం అని చెప్పేసి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు, చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. జస్ట్ ఒక 1 month 2 months వాడేసరికి దాని ఇంపాక్ట్ బాగా తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 పుల్కాలు కానీ 2 చపాతీలు కానీ చేసుకునే తినేట్లయితే ఆ 2 పుల్కాల పిండిలో కానీ 2 చపాతీల పిండిలో కానీ మామిడి జీడి పొడి అమ్మా. మామిడి జీడి పొడి ఇప్పుడు మామిడికాయల సీజన్ అమ్మా, మామిడి పండు దొరుకుతున్నాయి. సో మనం ఏం చేస్తామంటే మామిడి పండు తినేసేసి కాయలు వాడుకొని జనరల్ జీడి పారేసేస్తాం జనరల్ గా. సో ఆ జీడి వాడుకోవడం వల్ల కూడా B12 పెరుగుతుందని చెప్పి పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. సో జీడిలో కూడా అంత శక్తి ఉంది మామిడి జీడిలో. సరే మనకు అవైలబుల్ లేకపోతే మనకు ఆన్లైన్లో మామిడి జీడి పొడి దొరుకుతుందమ్మా. సో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సో డిమాండ్ పెరిగే కొద్దీ వీళ్ళు కూడా విక్రయానికి వీళ్ళు పెట్టేసేసి విక్రయిస్తున్నారమ్మా. సో మనకు మనసు ఉంటే మార్గం ఉంది. సో మామిడి జీడి కూడా మనం తెచ్చుకొని వాడుకోవచ్చు అమ్మా. సో మామిడి జీడి పొడి జస్ట్ ఒక 1 or 2 spoons అందులో కలుపుకొని పుల్కాలుగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు ఏమంటే డబుల్ బెనిఫిట్ జరిగిపోతుందమ్మా. సో దీనివల్ల ఏమైతుందంటే B12 లోపం తగ్గిపోతుంది, నీరసము, నిస్త్రణ ఇలాంటివి ఉండకుండా ఉంటాయి. సో డబుల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రోజు వాడేటువంటి పుల్కాలు, చపాతీలు ఇలాంటివి కలుపుకుంటే సరిపోతుందమ్మా. దీనివల్ల ఏంటంటే మామిడి జీడి పొడి సపరేట్గా తీసుకోవాలంటే కొంచెం తీసుకోవడం కొంచెం ఇబ్బంది కొంతమందికి అమ్మా. కొంచెం టేస్ట్ ఏదో కొంచెం ఇబ్బంది ఉండి ఆ ఇబ్బంది కూడా ఈ పుల్కాలు కలపడం వల్ల ఉండదు అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. అట్లే షుగర్ అమ్మా, ఈ రోజు షుగర్ వాళ్ళకు కూడా అమ్మా ఒక్కోసారి ఎన్ని మందులు వాడినప్పటికీ కంట్రోల్ కాదు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది కొద్ది మందులతోనే కంట్రోల్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుందామని చెప్పేసి భయపడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ షుగర్ వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ పుల్కాలు, చపాతీలు, రోటీలు ఇలాంటివి తింటుంటారు అమ్మా. గోధుమ పిండి చపాతీలు కానీ, మల్టీగ్రెయిన్ పిండి చపాతీలు కానీ, తర్వాత మల్టీ మిల్లెట్స్ చపాతీలు కానీ, రోటీ కానీ ఏదో ఒక పద్ధతిలో ఇవే వాడుతుంటారు. సో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాడేటువంటి 2 పుల్కాల పిండిలో ఆ చపాతీలు కానీ ఏవైనా సరే 2 వాడారంటే అందులో ఒక 2 teaspoons ఈ పనస కాయల పొడి దొరుకుతుందమ్మా. పనసకాయల పొడి చాలా టేస్ట్గా ఉంటుందమ్మా, మీరు ఆశ్చర్యపోతారు. అంటే అవి పండక ముందే వాటిని పొడి చేసి అమ్ముతారమ్మా, ఎండబెట్టేసి లోపల పనస తొనలు పొడి చేసి అమ్ముతారమ్మా. సో 2 teaspoons తీసుకొని ఒక teaspoon మెంతులను వేయించేసినటువంటి పౌడరు. మీకు మెంతులు అంటే చేదు ఉంటాయి, సపరేట్ తీసుకోవాలన్నా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో ఇందులో కలపడం వల్ల టేస్ట్ ఉంటుంది, రుచికరంగా బాగుంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. సో మీరు అడిగినట్లే మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా. షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ ఎక్కువగా కాకుండా ఉంటుంది, అదేవిధంగా షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. అసలు చెప్పుకోవాలంటే పనసలో 30 to 35% ఫైబర్ ఉంటుందమ్మా. సో ఈ ఫైబర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థం త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఫైబర్ ఉపయోగపడుతుంది. మెంతుల గురించి చెప్పాల్సిన అక్కర్లేదమ్మా, చాలా మందికి తెలుసు కాబట్టి మెంతులు అనేసరికి షుగర్ గుర్తొస్తుంది, షుగర్కి ఇది ఔషధం అని చెప్పేసి గుర్తొస్తుంది కాబట్టి సరే మెంతులు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా ఈ యొక్క షుగర్ నియంత్రించేందుకు. సో ఈ పద్ధతిలో షుగర్ కంట్రోల్ ఉంచుకునే దానికి పుల్కాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ రోజుల్లో మలబద్ధక సమస్యమ్మా. సో ఎంత ప్రయత్నం చేసినా మోషన్ అవ్వదు. సో ఆధునికంగా కృత్రిమ ఔషధాలు వాడడం డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు వాడొద్దని చెప్తారు. కొంతమంది మందులు అలవాటు చేసుకోవడం ఎందుకు వచ్చింది, మన ఇదే అలవాటు పడిపోతే ఇబ్బంది పడతాం కదా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది కూడా అట్లే బాధపడుతుంటారు. కానీ ఏదైనా మెడిసిన్ వాడుకోవాలంటే కూడా కొంచెం ధైర్యం చేయరమ్మా. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ పుల్కాల్లో ఈసబ్గోల్ హస్క్ అని దొరుకుతుందమ్మా. విషపు గోళ్ళ పొట్టు అంటారమ్మా, విషం కాదు అది, పేరు ఎట్లా వచ్చిందమ్మా, ఈసబ్గోల్. సో ఈసబ్గోల్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. చాలా ఫైబర్ ఉంటుందమ్మా అందులో. ఈసబ్గోల్ పొట్టు అని ఇస్తారు, ఈసబ్గోల్ పౌడర్ అని ఇస్తారు. అది ఒక 3 teaspoons
అదేవిధంగా చియా సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కామన్ ఈ రోజుల్లో అందరికీ తెలిసిపోతున్నాయి. ఆ చియా సీడ్స్ 1-2 స్పూన్లు ఒక 15 నిమిషాలు నానబెట్టేసేసి, నానబెట్టిన తర్వాత ఆ చియా సీడ్స్ను ఆ పిండిలో కలిపేసేయాలి. ఈసబగోల్ పౌడర్ని ఒక 2-3 స్పూన్లు అందులో కలిపేసేయాలి. నీళ్లు కలిపేసేసి పుల్కాలు కొద్దిసేపు నానబెట్టేసి ఆ విధంగా దాని పుల్కాలు, చపాతీలు, రోటీలో తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మోషన్ ఫ్రీగా అయిపోతుందమ్మా. ఏ మందులు అవసరం లేదు. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. చియా సీడ్స్ ని డైరెక్ట్ వేసేయాలా మిక్సీకి పట్టి వేసుకో? అక్కర్లేదమ్మా, అక్కర్లేదమ్మా. నీళ్ళను నానబెట్టేసేసరికి తేలిక జీర్ణమైనటువంటి శక్తి వస్తుంది కాబట్టి సో 15 మినిట్స్ నానబెడితే చాలమ్మా. ఎక్కువసేపు నానబెట్టిన బంకలాగా అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జస్ట్ ఒక 10-15 మినిట్స్ నీళ్ళను నానబెట్టేసేసి ఫిల్టర్ చేసేసి నీళ్ళు కింద పారబోసేసి ఇవే వాడుకున్నా సరిపోతుంది. లేకపోతే అవే నీళ్లు పుల్కా పిండికి నీళ్లు కావాలి కదమ్మా, అవే నీళ్ళు ఇందులో కలుపుకొని చేసుకున్నా సరిపోతుంది, ఎలాగైనా సరిపోతుంది. సో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఇదొకటి. తర్వాత రెండోది ఏమిటంటే కొంతమందికి ఆకలి కాదు. సో కుటుంబ సభ్యులందరూ తిను 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 అంటుంటారు. మా పిల్లల్ని అంటుంటారు, మరి భర్తలను అంటుంటారు, సరే ఇంటి కుటుంబ సభ్యులు అంటుంటారు. ఆడవాళ్ళు అయితే ఎంతైనా వీళ్ళకి ఆకలి అయితే కదమ్మా, వాళ్ళకి ఆకలి కాదు పాపం. సో సభ్యులు కుటుంబంలో అందరూ బాగుంటే నేను బాగుంటాను అనేటువంటి భారీ మనసుతో వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు. తిను 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 తినడానికి అవకాశం ఉంటాయి కదమ్మా, శరీరం కడుపు సహకరిస్తే తింటాడు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మా సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా. ఈ పుల్కా పిండిలో 2 టీ స్పూన్లు వాము, అజవాయిన్ అమ్మా, 2 టీ స్పూన్లు అజవాయిన్ వేసేసి వీలైతే పించ్ ఆఫ్ శొంఠి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడకూడదమ్మా. 2 టీ స్పూన్లు అజవాయిన్, ఒక పించ్ ఆఫ్ శొంఠి పొడి కలిపేసి పుల్కాలు తయారు చేసుకుని తింటే అసలుకు ఇంట్లో వాళ్ళు వద్దు ఎందుకు ఇంత తింటున్నాం అని వినరమ్మా. కావాలనేటువంటి కాన్సెప్ట్ మొదలవుతుంది. వాళ్ళు బాగా సంతోషపడతారు. పాపం వాడు వంట తయారు చేసినందుకు సభ్యులను తినాలనే కదమ్మా. సో వాళ్ళకు మంచిది, కుటుంబ సభ్యులకు మంచిది, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. విపరీతమైన ఆకలి అవుతుందమ్మా. జీర్ణం ఎట్లయితుందో అంత శక్తి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాములో ఒక్క వాము గింజ 1000 అన్నం మెతుకుని జీర్ణం చేస్తుంది అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. సో మరి ఇంకా జీర్ణం కాకేముందమ్మా ఇటువంటి ఆహారం. ఇట్లా రకరకాలు విన్నాయమ్మా. మరి సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మరి ఇలాంటి పుల్కాలు మిగతా జబ్బులు కూడా ఎట్లా వాడుకోవడం వల్ల ఆ జబ్బును కూడా మంచి బాగా కంట్రోల్ ఉంచుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు కూడా చెప్తానమ్మా నేను. ఓకే, సో మల్టిపుల్ బెనిఫిట్స్ తో చెప్తానని ముందే చెప్పారు నాకు. సో మలబద్ధకానికి, షుగర్కి, నీరసంగా ఉండే వాళ్ళకి, ఇంకా ఆకలి బాగా అయ్యే వాళ్ళకి, సో ఇట్లా మీరు కలుపుకునే చపాతీలు B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మామిడి టెంక ఏదైతే అవుతుందో ఆ పౌడరు, పనస పౌడరు, షుగర్ ఉన్న వాళ్ళకి ఏవైతే చెప్పారో ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీకు ఏది సూటబుల్ అవుతుందో అది ట్రై చేసి చూడండి. ఒక 1 మంత్ యూస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ తప్పకుండా తెలుస్తుంది. అంటే వెంటనే ఇమీడియట్గా ఎఫెక్ట్ కావాలనుకోవడం కూడా తప్పు. మనకి చాలా రోజుల నుంచి డిసీజ్ ఉన్నప్పుడు చిటికలో మనకి సొల్యూషన్ రావడం అనుకోవడం కూడా తప్పు. కాబట్టి ఒక 1 మంత్ 2 మంత్స్ వాడండి, తప్పకుండా రిజల్ట్స్ కనిపిస్తాయి. మీకు ఎలా అనిపించదో కామెంట్స్ చేయండి. అండ్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నాం కానీ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.